హలో అండి. నమస్తే. 'పెయిన్ ఇన్ లవ్' పార్ట్ 9. ఆద్య, నాకు నిన్న రాత్రి చాలా సేపు నిద్ర రాలేదు తెలుసా? అన్నాడు అర్జున్ కొంటెగా. ఎందుకో పాపం సార్‌కి నిద్ర కరువైంది అంది ఆద్య కూడా దీర్ఘం తీస్తూ వెటకారంగా. మరి ఆద్య పాప నాకు పప్పీ ఇవ్వలేదు కదా? అన్నాడు అర్జున్ బుంగమూతి పెట్టి. ఆద్య ఏమీ అర్థం కానట్టు ఫేస్ పెట్టి, పప్పీనా? అర్జున్, ఇక్కడ పప్పీని ఎలా పెంచుతావ్? హాస్పిటల్లో ఇబ్బంది అవదా? అంది. ఆద్య, నీకు అర్థమైంది అని నాకు తెలుసు. యాక్ట్ చెయ్యకు అన్నాడు అర్జున్. ఏం అర్థమైంది? చెప్పు నువ్వే అంది ఆద్య. కాలేజ్లో చదివావు, జాబ్ చేస్తున్నావు. పప్పీ అంటే ఏంటో తెలీదా నీకు? ఊహు, తెలీదు. ఏంటది? అంది ఆద్య. పప్పీ అంటే ముద్దు, కిస్ అన్నమాట. ఆద్య వెంటనే, అర్జున్ కొడతా నిన్ను అలా మాట్లాడావంటే అంది చిరుకోపం నటిస్తూ. కొట్టు, దా, నీ పెదవులతో నా బుగ్గ మీద కొట్టు. నీ పెదవులతో నా పెదవుల మీద కొట్టినా పర్వాలేదు అన్నాడు చిలిపిగా. అర్జున్, ఛీ, నీకసలు సిగ్గులేదు అంది ఆద్య. సిగ్గా? నీ దగ్గర నాకెందుకు ఆద్య సిగ్గు? కావాల్సింది అడిగి తీసుకోవాలి కదా. ఇదా నీకు కావాల్సింది? అంది ఆద్య. ఈ వయసులో మనకి కావలసింది ఇది కాకుండా ఇంకేముంటుంది చెప్పు? నీకు కావాలేమో, నాకేం అక్కర్లేదు. ఆద్య, నిజం చెప్పు. నువ్వు నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాక ఒక్కసారైనా మన ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోకుండా ఉన్నావా? లేదా? ఆద్య ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. తల వంచేసుకుంది. ఆద్య, మాట్లాడవా? అన్నాడు అర్జున్ గడ్డం పట్టుకుని ఆమె తలని పైకెత్తుతూ. పో అర్జున్, అసలు నేనిక్కడికి రాను నువ్విలా మాట్లాడితే. సరే రాకు. నువ్వు రావడం లేదనే బాధతో నాకు మళ్ళీ పెయిన్ వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు అర్జున్. ఆద్య తన చేతితో గబాల్న అర్జున్ నోరు మూసేసింది. వద్దర్జున్, ఆ పెయిన్ నీకు మళ్ళీ ఎప్పటికీ రాకూడదు. అలాంటి మాటలు అనకు అంది. తన దగ్గరగా నిలబడిన ఆద్య నడుము చుట్టూ తన చెయ్యి వేసి దగ్గరకి లాక్కున్నాడు అమాంతం. ఆద్య అతడి గుండెల మీద పడింది. అతడి గడ్డం ఆమె నుదురికి తాకుతుంది. అతడి మీసాల స్పర్శకి ఆమెకు గిలిగింతలు పుడుతున్నాయి. నడుం మీద అతడి చెయ్యి ఏదోలా అనిపిస్తుంది ఆద్యకి. తలపైకెత్తింది. అతడి కళ్ళలోకి చూసింది. అర్జున్ కూడా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమెను అంత దగ్గరగా చూస్తూ ఇక అతడు నిగ్రహించుకోలేక ఆమె ఎర్రటి గులాబీ లాంటి పెదవులపై తన వేలుతో మెల్లగా రాశాడు. ఆమె మొహాన్ని తన 2 చేతులతో పట్టుకుని అతడి పెదవులతో ఆద్య పెదవులను అందుకున్నాడు. ఆద్యకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ బాగుంది ఆ ఫీలింగ్. ఎంతో మధురం. మొదటి ముద్దు. తన పెదవులపై ఒళ్ళంతా ఏదో తెలియని మైకం. ఆమె మైకంలో ఏదో కొత్తదనం, ఏదో దగ్గరితనం. అతడు తన పెదవులను వదలడం లేదు. కళ్ళు తెరిచి చూసింది. అతడి కళ్ళు తన కళ్ళనే చూస్తున్నాయి. ఆద్యకి క్షణంలో సిగ్గు ముంచుకొచ్చింది. అతడి చేతులు విడిపించుకుని లేవడానికి ప్రయత్నించింది కానీ అర్జున్ వదలలేదు. అర్జున్, వదులు, ఇక చాలు. ఎవరైనా వస్తారు అంది ఆద్య. అంటే ఎవరూ రాకపోతే ఓకేనా? అన్నాడు ఆద్యను వదిలేస్తూ. ఆద్య సిగ్గుపడుతూ, అస్సలు నీకు దగ్గరగా రావడం నాది తప్పు. ఇక నుంచి ఆ డోర్ దగ్గర కూర్చుంటాను నేను అంది. అక్కడికి నేను రాలేనా? అన్నాడు. నువ్వెక్కడుంటే అక్కడికి వస్తా నేను. సరే కానీ ఆద్య, ఎలా ఉంది నా ముద్దు? ఆద్యకి ఇంకా ఏదో మత్తుగానే ఉంది. ఇంకా కావాలా? అన్నాడు అర్జున్. వద్దు బాబూ, వద్దు. చాలు, ఇంక నేను వెళ్ళిపోతా అంది. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో నేను చూస్తా అన్నాడు. అస్సలు నిన్ను అంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అర్జున్ మళ్ళీ తనను దగ్గరికి లాక్కుంటాడని గుర్తొచ్చి టక్కున ఆగిపోయింది. ఏం ఆగిపోయావ్? అన్నాడు. ఏం లేదులే అని వెళ్ళి స్టూల్ మీద కూర్చుంది. మళ్ళీ ముద్దు పెడతానని భయం వేసిందా? అన్నాడు చిలిపిగా. అర్జున్, నీలో చాలా ఉంది, పైకి కనిపించవు గాని అంది.
ఏదైనా కావాల్సిన వాళ్ళ దగ్గరే కదా! బయట వాళ్ళ దగ్గర చెయ్యలేం కదా! హ్మ్. అందుకని ఒక వేళాపాళా లేదా? మనిద్దరం ఎప్పుడు కలిసుంటే అది వేళ. ప్రేమతో ఉండడమే పాళ. అంతే. ఏమో అనుకున్నాను గానీ నీతో కష్టమే. అదేంటి అప్పుడే అలా అనేశావు? నాతో కలిసి ఉండాలి. ఆడాలి, పాడాలి, పోట్లాడాలి, ఏకమవ్వాలి. అసలు అర్జున్ నేనెందుకు నచ్చాను నీకు? నీలో ప్యూరిటీ ఉంది. నీ మాటలో, నీ చూపులో, నీ నడవడికలో ఏదో తెలియని నిర్మలత్వం. స్వచ్ఛత కంటే అందమైనది ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? ఆద్య విని ఊరుకుంది. మళ్ళీ అంది. అర్జున్, ఇంతకు ముందు నీ గురించి తలుచుకుంటే ఏదో తెలియని బాధ. కానీ ఇప్పుడు ఇంటికెళ్ళాక నిన్ను తలుచుకుంటే నీ చిలిపితనం గుర్తొస్తుంది. ఆటోమేటిక్‌గా నా పెదవులపై చిరునవ్వు వస్తుంది. అవును ఆద్య, నీకు నన్ను తలుచుకుంటే బాధ రాకూడదు. ఆనందమే రావాలి. నీ పెదవులపై చిరునవ్వే విరియాలి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా ఆద్య ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే తల్లి. ఇదేంటి అమ్మ కాల్ చేస్తుంది? టైం ఎంత అయిందో అనుకుని టైం చూస్తే 6 అయింది. అయ్య బాబోయ్! అర్జున్, నీతో మాటల్లో పడి టైం చూసుకోలేదు. 6 అయిపోయింది. మాటల్లో పడా? ముద్దుల్లో పడా? అన్నాడు అర్జున్. నేను టెన్షన్‌లో ఉంటే ఇప్పుడు కూడా నువ్వు జోక్ చేస్తున్నావా? నేను స్టార్ట్ అవుతా. అమ్మకి కోపం వస్తే ఇక అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు అంది. తొందరగా తన బ్యాగ్ తీసుకుని నిలబడింది. అర్జున్, ఆద్య వెళ్లే ముందు నా ఎనర్జీ డోస్ ఇవ్వవా? అన్నాడు చేతులు చాపుతూ. అర్జున్, ప్రతిసారి నీతో ఇదొక తంట. మరి దగ్గరికి వచ్చాక హగ్ చేసుకుని వదిలేయాలి నన్ను. అలా అయితేనే వస్తాను. ప్రేమలో కండిషన్స్ ఏంటి డార్లింగ్? అన్నాడు. లేకపోతే నువ్వు ఆగేలా లేవు మరి అంది. సరే దా, హగ్ ఒక్కటే అన్నాడు. ఆమె వెళ్ళి హగ్ చేసుకుంది గాఢంగా. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు ఓ క్షణం. ఐ మిస్ యూ ఆద్య. ఐఎమ్ మిస్సింగ్ యూ అర్జున్. నీ దారిన నువ్వు వస్తావు, వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయాక నాకు ఒంటరిని అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా? ఇంకెన్నాళ్ళు? అర్జున్, రేపు నిన్ను కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, ఆ తర్వాత ఇంట్లో ఒప్పించడం, ఆ తరువాత మన పెళ్ళి. అప్పటి వరకు ఓపిక పట్టు నా బంగారు కొండ. సరేనా? ప్లీజ్ ఇక నేను వెళ్ళనా? జాగ్రత్త. బాయ్. ఏఆర్ అంటూ వెళ్ళిపోయింది. అర్జున్ బెడ్ మీద అలాగే కూర్చుండిపోయాడు. ఆద్య వెళ్ళిన వైపే చూస్తూ. పాపం ఆద్య నా కోసం ఎంత ఎఫర్ట్ పెడుతుంది. పెళ్ళయ్యాక మాత్రం ఈ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నాడు మనసులో. ఆద్య తొందరగా క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆద్యని చూసి తల్లి హ్యాపీగా ఫీల్ అయింది. ఈరోజైనా తొందరగా వచ్చావు అంది. వచ్చేసా కదా, ఇప్పుడు చెప్పు అంది ఆద్య. ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్ళిపోయావట అడిగింది ఆవిడ. అవును, ఆకలి లేదమ్మా, ఆఫీస్లో తెప్పించుకొని తిన్నాను అని చెప్పేసింది. తల్లితో ఏదేదో మాట్లాడేస్తోంది కానీ లోపల మాత్రం ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుందా అని భయంగానే ఉంది. ఆద్య తల్లి ఎంగేజ్మెంట్ విషయం మొదలు పెట్టబోతుండగా, అమ్మా ఒక కప్పు కాఫీ కానీ జ్యూస్ కానీ చేసిస్తావా ప్లీజ్, చాలా టయర్డ్గా ఉంది. ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక చేసేదేమీ లేక ఆవిడ లేచి కాఫీ చేసి తీసుకొచ్చింది. ఆద్య ఫ్రెష్ అయ్యి టవల్‌తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. కాఫీ చేతికందించి ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆఫీస్‌లో ఫుల్ వర్క్ ఉందమ్మా ఈరోజు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్. అబ్బా! హెక్టిక్‌గా ఉంది అంటూ కాఫీ సిప్ చేసి కళ్ళు మూసుకుని వెనక్కు వాలింది రిలాక్స్ అవుతున్నట్టు. ఆద్య తల్లి కూడా కాఫీ తాగుతూ, ఆద్య, ఉదయం మీ ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించాను అంది. అబ్బా! మొదలుపెట్టింది ఈవిడ అనుకుంటూ ఇక తప్పదని వినడం ప్రారంభించింది. వచ్చే నెలాఖరున అంటే సెప్టెంబర్ 28న మీకు ఎంగేజ్మెంట్‌కి ముహూర్తం బాగుందని చెప్పారు పంతులు గారు. అబ్బో! ఇంకా చాలా టైం ఉంది కదా అంది. అవును, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవన్నారు. అందుకే కొంచెం ఎక్కువ రోజులైనా మంచిదే ఖాయం చేయమన్నాను అంది.
అబ్బాయి వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పేశాను. సరే అన్నారు. వాళ్ళకి కూడా ఈ ముహూర్తం ఓకే అంట. ఆద్య వింటుందో గాని ఏమీ అనలేదు. లోలోపల ఆలోచించుకుంటుంది. 1 ½ మంత్ అంటే చాలా టైముంది. ఈలోపు అర్జున్‌కి ట్రీట్మెంట్ చేయించాలి. ఇంట్లో అర్జున్ గురించి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలి. థాంక్ యూ. థాంక్ గాడ్. నాకు చాలా మంచి అవకాశాన్నిచ్చావు. నేననుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే అర్జున్‌ని పెళ్లి చేసుకోవాలి. నాకు తోడుగా నువ్వుండు స్వామీ. సరే అమ్మా అనేసింది అక్కడి నుంచి లేస్తూ. నాకు బాగా హెడేక్‌గా ఉంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. రేపు మార్నింగ్ డాక్టర్ శ్రీవాత్సవ్ వస్తారు. అర్జున్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చెకప్ చేయించాలి అనుకుంటుంది. ఆయన ఏం చెప్తారో, అర్జున్ కండిషన్ ఎలా ఉందో, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అర్జున్‌కి క్యూర్ అయ్యేలా చూడాలి. నాకు దొరికిన ఈ 1 ½ మంత్ టైంని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అర్జున్‌కి కాల్ చేసింది తను రూమ్‌లో ఉండగానే. అర్జున్, రేపు మార్నింగ్ మనం డాక్టర్ శ్రీవాత్సవ్‌ని కలవటానికి హాస్పిటల్‌కి వెళ్ళాలి. 9 గంటలకల్లా రెడీగా ఉండు. నేను ఇంట్లో నుంచి ఆఫీస్ కోసం అని బయలుదేరి వచ్చేస్తాను. ఆఫీస్‌లో లీవ్ తీసుకుని నీతో వస్తాను హాస్పిటల్‌కి అని చెప్పింది. ఇంకొక్కసారి హాస్పిటల్‌కి కాల్ చేసి శ్రీవాత్సవ్ క్యాంప్ నుంచి వచ్చాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నిశ్చింతగా నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య లేచి తొందరగా రెడీ అయ్యి బయటకు వచ్చింది. అమ్మా, ఈరోజు ఆఫీస్‌కి తొందరగా వెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్ పెట్టు అంది. పెడతాను కానీ ఆద్య, నువ్వు కొంచెం టైం చేసుకోవాలిరా. మనం షాపింగ్ చేయాలి. జ్యువెల్లరీ కొనాలి, బట్టలు కొనాలి ఎంగేజ్‌మెంట్ కోసం. అబ్బా! అమ్మా, ఇంకా 1 ½ మంత్ ఉంది. ఎప్పుడోకప్పుడు కొందాంలే అంది. ఎప్పుడోకప్పుడు కాదు, ఇప్పటి నుంచి చూసుకుంటే అన్నీ మంచివి దొరుకుతాయి. దగ్గరకొచ్చిన తర్వాత తొందరగా కొనేస్తే ఏం కొంటామో మనకే తెలీదు. అనవసరంగా ఎక్కువ ఖర్చు. నువ్వు కొంచెం ఫ్రీ టైమ్ చేసుకొని సాయంత్రం తొందరగా వచ్చేయి ఆఫీస్ నుంచి అని చెప్పింది. అమ్మా, అసలే ఆఫీస్‌లో ఆడిట్ నడుస్తోంది. ఇప్పుడు తొందరగా పర్మిషన్‌లంటే అస్సలివ్వడు మా మేనేజర్. చూద్దాంలే ఇంకో 2 డేస్ ఆగి. సరేనా? టిఫిన్ పెట్టు తొందరగా అని టిఫిన్ ముగించి తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్‌కి స్టార్ట్ అయింది. ఆఫీస్‌కి అని చెప్పి ఇంట్లో బయలుదేరిన ఆద్య తన ఫ్రెండ్‌కి కాల్ చేసి తను రావడం లేదని చెప్పేసి, మేనేజర్‌కి కూడా కాల్ చేసి పర్మిషన్ తీసుకుంటుంది. అర్జెంట్ పని ఉంది హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్తుంది. అర్జున్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్‌లో ఏం జరిగిందో, డాక్టర్ శ్రీవాత్సవ్ ఏం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.